పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది అధ్యక్షుడు. సింధూర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. పుట్టపర్తి నియోజకవర్గంలోని 6 మండలాల్లో సార్ దాదాపు 193 చెరువులు 2 రిజర్వాయర్లు ఉన్నాయి సార్. ఈ ప్రాజెక్ట్కి అయ్యే కాస్ట్ ఎస్టిమేట్ ఎంత సార్? అలాగే ఇది ఎప్పటి లోపల పూర్తి చేస్తారనేది మొదటి ప్రశ్న సార్. అలాగే ఈ ప్రాజెక్ట్కి పూర్తి చేసేకి భూసేకరణ ఎంతవరకు చేశారు? అలాగే దీనికి రైతులకి ఇవ్వాల్సిన అమౌంట్లో ఎప్పటి లోపల కేటాయిస్తారు సార్? అలాగే ఈ హంద్రీనివా ప్రాజెక్ట్ ఒక మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి దాదాపు 6,05,000 ఎకరాలకి ఇది సాగునీరు అందిస్తుంది సార్. అలాగే అనంతపూర్ జిల్లాలోకి మాత్రమే ఇది అందించే ఒక సాగునీరుకి అయ్యేది ఒక 3,25,000 ఏకర్స్కి ఇది సాగునీరు అందిస్తుంది సార్. కానీ దీనికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ఏదైనా డిపిఆర్ తయారు చేశారా అనేది ఒక ప్రశ్న సార్. చేసి ఉంటే అది ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు? అలాగే ఈ హంద్రీనివా ప్రాజెక్ట్కి ఒకవైపు రైతులవి పొలాలు ఉన్నాయి సార్. దీనికి వీరు రైతులు వెళ్ళాలంటే దాదాపు 4 to 5 కిలోమీటర్స్ అంత ట్రావెల్ చేసి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది సార్. దీనికి అవసరమైన చోట బ్రిడ్జులు ఏమైనా కట్టించే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా? దానికి కొన్ని స్థలాలు ఐడెంటిఫై చేశాం సార్. ఒకటి తగురువాండ్లపల్లి, ఇంకోటి రాసింపల్లి, మారాల, పుట్టపర్తి పెద్దకమ్మవారిపల్లి, పోతులకుంట, మీర్జాపురం, పాతదేవరపల్లి సార్. ఇక్కడ ఈ బ్రిడ్జ్ గిన వస్తే వీళ్ళకి ట్రావెల్ చేసేకి కొంచెం వెసులుబాటు ఉంటుంది సార్. అలాగే లాస్ట్ క్వశ్చన్ సార్, హంద్రీనివా ద్వారా చెరువులు నింపడానికి ఆఫ్ టేక్ స్లూయిసెస్ ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా అని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను. శతాబ్దాల కరువు చరిత్రకు శాశ్వత చిరునామా అనుకున్న రాయలసీమకు శకపురుషుడు నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన వరం ఈ హంద్రీనివా సుజల స్రవంతి అధ్యక్ష. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పట్టాలకెక్కించి పరుగులు పెట్టించేదానికి ఈ బడ్జెట్లో 2,300 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా ఆనందదాయకం, భవిష్యత్తు పైన ఒక నమ్మకం కలిగించే అంశం అధ్యక్ష. ఎందుకంటే 2014-19 మధ్యకాలంలోనే ఈ ప్రాజెక్టుకు అప్పట్లోనే మనం 5,000 కోట్ల రూపాయల పైబడి వ్యయం చేశాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రాజెక్టును వెడల్పు చేస్తాను, ఇంకా ఎక్కువ క్యూసెక్కుల నీళ్లను రాయలసీమలో పారిస్తానని చెప్పి మోసం చేశాడు అధ్యక్ష. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో అన్యాయానికి గురైన హంద్రీనివా ప్రాజెక్టు ఈరోజు మళ్ళా తిరిగి ప్రారంభమవుతుందంటే మాకందరికీ చాలా సంతోషం అధ్యక్ష. మీ ద్వారా నేను మంత్రి గారిని కోరేది ఒకటే, ఈ హంద్రీనివాలో భాగంగా జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు అంతర్భాగంగా ఉంది. ఫేజ్ 1లోనే కేటాయింపుల్లో 2,300 కోట్లలో భూసేకరణకు కేవలం 60 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. కాబట్టి దయచేసి మంత్రి గారు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి పునర్విభజన ఉన్న పద్ధతుల్లో నుంచినే భూసేకరణకు కేటాయింపులు పెంచి జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులను ఈ సంవత్సరంలో దాదాపు పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు అనంతపురం జిల్లాలో దీన్ని కూడా వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుంది అధ్యక్ష. శాశ్వతంగా కరువును నివారించాలని, అన్ని చెరువులు నింపాలని, అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్గా మార్చాలన్న చంద్రబాబు నాయుడు గారి సంకల్పం పూర్తి స్థాయిలో నెరవేరాలంటే ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ ద్వారా భూసేకరణకు కేటాయింపులు పెంచమని, జీడిపల్లి అట్లాగే భైరవాంతిప్ప, జీడిపల్లి పేరూరు ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయమని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష.